చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు మన సండే స్పెషల్ సొరపొట్టు ఎలా చేయాలో చూసేద్దాం. మనం తెచ్చుకున్న సొరల్ని నీట్గా రుద్దుకొని కడుక్కొని వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి రెక్కలు తోకల్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చేపలని 2-3 ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న చేపల్ని ఉడకడానికి సరిపోయేంత నీళ్లు తీసుకుని లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. చేపలు ఉడికేలోపు కూరకు కావాల్సిన వాటన్నిటిని తరుక్కుందాం. అవేంటంటే ఉల్లిబందు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత ఉడకబెట్టిన చేప ముక్కలు తోలు తీసేసి దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయా, ఇందులో ఉల్లిబొందు చాలా ఇంపార్టెంట్. ఉల్లిబొందు వేస్తే ఈ కర్రీ నీసు వాసన రాకుండా ఉంటుంది, లేకపోతే మొత్తం నీసు వాసనే వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి దానిలో నూనె పోయాలి. ఈ కర్రీకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిబొందు ఇవన్నీ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. దీనిలోనే కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మిక్చర్ని దానిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు పొయ్యి మీద అలానే ఉంచి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. మగ్గుతున్న పొరుటు అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. పొరుటు బాగా మగ్గితే పొడి పొడిలాడుతుంది. ఆ టైంలో కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకున్న 2 నిమిషాల తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే మన సొర చేపల పొరుటు రెడీ. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.